బ్యాంక్కి వెళ్తే ఆడు 10,000 అప్పు చూపెట్టాడు, నేను అప్పు తీసుకోవాలా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నామండి. ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఒక ఫుడ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. మామూలుగా ఉండదు, చాలా చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు అస్సలు మిస్ అవ్వద్దు. ఈరోజు మనదే దోశల ఛాలెంజ్. దోశలు అయితే రెడీ అవుతున్నాయి. ఎన్నెన్ని దోశలు ఛాలెంజ్ చేస్తామో ఈలోపు గెస్ట్ చేయండి, ఓకేనా? దోశలు అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం రెడీ అయిన తర్వాత. ఇక ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు ఛాలెంజ్ అయితే మా బామ్మర్తితో చేస్తున్నాను, పావని వాళ్ళ బ్రదర్ అనమాట. హాయ్. ఏంటి మరి ఈరోజు దోశల ఛాలెంజ్. ఎన్ని దోశలు పెట్టారో చూడండి ఒకసారి. దీంట్లో మీకు కనబట్ల మొత్తం ప్లేట్ నిండా ఒక 10-15 పెట్టారు అప్రాక్సిమేట్గా. ఎరా ఈ 10 దోశలు 15 దోశలు ఎన్ని ఉన్నాయిగా, ఇవన్నీ ఛాలెంజ్ చేయాలి. మరి ఛాలెంజ్ సంగతి తర్వాత సర్లే కానీ ముందు గెలిచిన వాళ్ళకి ఏందో చెప్పు. అమ్మని గెలిచిన వాళ్ళకి ఏంటంటే ఏం కావాలి చెప్పు. గెలిచేది నేనేగా, నువ్వే డిసైడ్ చేసుకో. గెలిచేది ఈడ అంటే అప్పుడే ఫిక్స్ అయిపోయాడు. మన ప్రతాపం మన సంగతి తెలియదుగా, చూద్దాం. ఏముండదండి. సరే మరి నువ్వే చెప్పా అయితే ఏం పెడదాం అంటున్నావు కాబట్టి. ఆహా, ఛాలెంజ్ పిలుస్తూ నువ్వే కాబట్టి నువ్వే చెప్పాలి. ముదిరిపెట్టే అయితే ఛాలెంజ్కి వెళ్తే పావని అడుగుతావు. పావని ఏం పెట్టమంటావు? ఏం పెట్టినా బొక్క నాకేగా. ఏం పెట్టినా బొక్క పావనిగా అంట. అయితే సరేలే, 500 500 స్పాట్లు ఇస్తారా? మరి కలపండి. ఉత్తి చేతులు కలుపుతున్నారు ఏంద్రా? ఏది డబ్బులు కలిపేస్తే సరే ఫిక్స్ మరి. ఓకే, ఇదిగోండి ఫుల్గా చట్నీ కూడా ఉంది. ఫుల్గా కొబ్బరి చట్నీ చేశారు. ఈరోజు మాత్రం ఫ్రేమ్ ఎలాగున్నా కొంచెం అటు ఇట్లో ఉంటుంది. కొంచెం మన తగ్గట్టు స్టూల్స్ అవి కొంటానండి ఛాలెంజ్ వీడియోస్ బిఫోర్ చేసే అప్కమింగ్ వీడియోస్కి. ఈరోజు కొంచెం అయితే అటు ఇట్లో ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? ఇంకైతే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. మరి చేద్దాం. ఎంతసేపు టైమింగ్ ఏమైనా ఉందా? టైం లిమిట్ ఏం లేదా? టైం లిమిట్ ఏం లేదులే. నెక్స్ట్ టైం నేను టైం లిమిట్ పెడదాం, ఓకేనా? మళ్ళీ ఓడిపోతాడు చిన్నపిల్లాడు. సరే ఓకేనా బావా? ఓకే, ఒకటే ఏంది ఎలా తిన్నా తినాలి అంతే, ఓకేనా? అలా తిన్నావు ఇలా తిన్నావు అని అనకూడదు, తినడం కావాలి ఛాలెంజ్లో. నువ్వు దోశలు పక్కకు సైడ్ చేయకూడదు. సైడ్ చేయని ఆ కెమెరా ప్రూఫ్ ఉంది ఇక్కడ. కెమెరా వెనకాల ఎంతమంది ఉన్నారు? కెమెరా నీది. నాకు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అదంతా పక్కన పెడితే ఏంటి వీడికి ఎన్ని దోశలు వేసారో నాకు తెలీదు. నాకు మాత్రం 10 దోశలు వేసారని చెప్పాను ప్రస్తుతానికి. ఏమో చెప్తారు 10 అని చెప్పి మనం నమ్మకూడదుగా. సరే అయితే కౌంట్ చేద్దాం. బట్ అయితే 10 దోశలు వద్దులే అవసరం లేదు. గిరిగితే మోసం నాకు జరిగిద్దండి. చిన్న దోశలు మా బావకి వేసి పెద్ద దోశలు నాకు వేసి. ఇందాక వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాడు నాకు చిన్న దోశలే పావని. ఇద్దరు మగుడు పిల్లలు ఇద్దరు నువ్వు నమ్మలేమండి. మోసం జరిగింది. సైజ్ చూపించి ఎవరితో పెద్దదో ఎవరు చిన్న అది చూడు ఎంత ఉంది. నాది ఎంత ఉంది? ఫస్ట్ దోశ అండి, కింద ఇంకా దోశలు ఉన్నాయి. మొత్తం చెప్పండి అలాగా. ఇంకా స్టార్ట్ చేద్దామా? రెడీయా? రెడీ. ఎలా తిన్నా తిన్నట్టే, ఓకేనా? తిన్న మాత్రం కావాలి. ఓకే, 1 2 3 స్టార్ట్. చట్నీ వేసుకోవట్లేదు బావా. చట్నీ వేసుకో జారిపోద్ది. ఎలా అయినా తినొచ్చు, నువ్వే చెప్పింది. మరి స్లోగా తినేది ఎలా అంటే తిన్న గురించి చెప్తున్నా. నీ వరకు వచ్చేసరికి ఎలా అయినా తినొచ్చు, నా వరకు వచ్చేసరికి నేను స్లోగా తినాలా? ఒకటి వేసేద్దాం ఉన్నా. చూసారండి మీరు సబ్స్క్రైబర్స్, మీరే అని చెప్పండి. నేను ఒకటికే నాకు మారి గొంతు అడ్డుపడిపోతూ ఉంటుంది ఏంటో. ఫస్ట్ ఒక కట్టానండి, పలసకుంది. మిగతా అన్నీ దొడ్డుకున్నాయి. పదట్లాగా వేసింది కనబడుతుంది దాంట్లో. ఇంతంత ఏంటి ఎంత రావస్తాయి కింద నుంచి? నాలుగు అయినా ఇంకా బోర్డు 2 3 ఓకే. చట్నీ బాగుంది.
అట్లు అయిపోతున్నా మరి అవుతలేదు. అది బావ కోసం ఛాలెంజ్ చేస్తే స్లోగా తింటున్నాడండి. కదట్లా అట్లా తీర్చేస్తే నాకే పడేది. ఇదేంటి చీట్ చేస్తానా? ఏ బాబాయ్ లాస్ట్లో ట్విస్ట్ ఉంది, అదేంటి చెప్తానండి. మామూలు ఉంటాం. మోసం ఇది. ఏం మోసం? ట్విస్ట్ ఓడిపోతున్నాడు అని తెలిసి ట్విస్ట్ అది ఇది అంటున్నాడు అన్ని. ట్విస్ట్ అప్పుడే స్టార్టింగ్ చెప్పకూడదు కాబట్టి లాస్ట్లో. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటండి లాస్ట్లో. అదే జరిగేది. నేను మాటలో పెట్టేసి గెలుస్తున్నాడు బావ, నీకు అర్థం కావట్లా. ఏం చేస్తుంది నా ఇంకా 3 ఉన్నాయి. వీళ్ళు లేపగలిగా. సరే మధ్యాహ్నం అండి ఆగరా, గ్యాప్ ఇరా కొద్దిగా. పందెం అంటే పందెమే. పనివే మాట్లాడుకుంటా కూడా తినచ్చు కదా. చెప్పు. ఏంటి ఇంకా 2 ఉన్నాయి నీకు? ఎన్నో కన్నా ఉన్నాయి, నువ్వు తిను. నా ప్లేట్లో చూస్తే ఏమైద్ది? 2 ఉన్నాయి, 3 ఉన్నాయిగా. 3 1 మూడేం లేదండి, లాస్ట్ ఒక అత్తుంది అంతే. 10కి మరి నాకేసా నేనేం వేయలేదు. వీడియో పాజ్లో ఏం లేదుగా. పాజిలోనే ఉంది. ఇప్పుడేంది? సరే ఇంకో 2 ఎట్లా అక్క, నీకు 2 ఉన్నాయిగా. సరే నువ్వు మాటలో పెట్టే వాడి మాటలో పెట్టిన తినేయచ్చు. ఆ తెలివితేటలు లేవు నీకు. హరి ఉన్నాయి. మాటలు పెట్టాను, మాటలో తినేయచ్చు కదా. ఇలా అంటే నాకు ఇక్కడికే అయిపోయింది స్టామినా. అయిపోయా 500 స్వాహా. పొద్దున్నే 500 మొక్కెట్టాడండి. ఏం చేస్తాం, పర్వాలేదు, ఏముంది. ఇవాళ కాకపోతే రేపు గెలుస్తాం అంతేనా. 500 అసాధ్యం ఉండదు. 500 ఎలా ఇస్తాను అనుకోండి, క్యాష్ ఉన్నా. ఫోన్పే ఇస్తాను, అది కూడా ఫోన్పే స్కానర్ చూపిస్తా. అది ఫోన్ పే లేదండి బాబు, ఇప్పుడు అది మ్యాటర్. అదే ట్విస్ట్. నాకు బ్యాంక్ అకౌంట్ లేదండి. బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ వాడతాం. బ్యాంక్ వెళ్తే ఆడు 10,000 అప్పు చూపెట్టాడు. నేను అప్పు తీసుకోవాలా? నేను ఆ బ్యాంక్ అకౌంట్ వాడక 3 సంవత్సరాలు అవుతుంది. బ్యాంక్కి వెళ్తే 10,000 అప్పు చూపెట్టాడు. అప్పటి నుంచి బ్యాంకు స్ట్రైక్ చేసేయండి. బ్యాంక్ అకౌంట్ మేనేజ్ అయ్యేటప్పటి నుంచి అయిపోయిందా? అయిపోయింది. ఇదిగోండి. చదివా బ్యాంక్ అకౌంట్ తీసుకో, ఫోన్పే చేస్తా. బా ఈ 500 కదా ఇప్పుడు నీది నీ పేరు మీద అకౌంట్ ఫోన్పే ఓపెన్ చేయి. ఓకే ఇదండి మోసం అంటే. ఇది మోసం దగ్గర కుట్ర మొత్తం అన్ని. ఇస్తాను ఏమన్నా బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరే కామెంట్ చేయండి. గెలిచా, తినేసా 10 అట్లు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా 2 అట్లు అంతే ఉన్నాయి. సరేరా నేను ఓడిపోయా. ఓకేనా, నీకు 500 ఇస్తా. ఓకే బట్ చెప్పాను కదా, ఆడి ఫోన్పే వేసుకున్న రోజు ఇస్తా. అదండి. ఇంకా చేద్దామా ఛాలెంజ్? నువ్వు ముందు ఈ ఛాలెంజ్ డబ్బులు, తర్వాత ఛాలెంజ్ నేను డబ్బులు. ఆల్రెడీ ఇందాకే చెప్పా విత్ ప్రూఫ్. ఓకేనా, నువ్వు అకౌంట్ ఓపెన్ చేసి ఏంటి నాకు ఫోన్పే గూగుల్ పే ఏదో ఓపెన్ చేసావు కదా, స్పాట్లో ఇచ్చేస్తా. ఏంది ఇప్పుడు నువ్వు ఇచ్చే 500కి నేను 3,000 పెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అంటే ఫోన్ పే ఫోన్పే ఇన్స్టాల్ చేసుకో ఫోన్లో. అప్పుడు నేను ఎందుకు మాకు ఆ దూరం 500 ఇవ్వడానికి నాకు 3,000 ఒక్క పెడుతున్నా చూడండి. అదే ఈయన డబ్బులు ఇచ్చాడో లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తాం మీకు. అది ఇచ్చాను లేదో చెప్పు మరి మర్చిపోకుండా. చెప్తా, చెప్పు ఖచ్చితంగా చెప్తా. చెప్పడం మాత్రం మర్చిపోకుండా. ఇలాదనే చెప్తా. చెప్తాడంట అది మరి. మీరు కామెంట్ చేయండి ఇస్తాడో లేదో. ఇస్తా, వాళ్ళకి తెలుసు. ఓకే చూసారు కదండి, ఈరోజు ఛాలెంజ్ వీడియో అయితే ఎలా సింపుల్గా అయితే చేసేసాము. ఇంకా అప్కమింగ్లో ఏ ఛాలెంజెస్ చేయాలో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో, అంటే మీకు నాకు తెలిసి కొంచెం అలా ఎలా అనిపించవచ్చు, ఎందుకంటే సరైన ప్రాపర్ సెటప్ అయితే చేయలేదు. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఛాలెంజ్ వీడియోస్ చేసినప్పుడు మంచి ప్రాపర్గా మంచి సెటప్ అయితే మీ ముందుకు వస్తాం. ఓకేనా, అంటే దాన్ని కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.